హలో అందరికీ, నేను మీ నందు. ఈరోజు ఇంట్లో మన అమ్మ ఎగ్ కర్రీ ఎలా అయితే చేస్తుందో నేను కూడా అలానే చేస్తున్నాను అన్నమాట. అంటే చాలామంది మసాలాలు ఇలాంటివన్నీ వేస్తుంటారు. సేమ్ నేను అలాంటివి ఏమీ వేయకుండా ఇంట్లో మన న్యాచురల్గా అమ్మ ఎలా అయితే వండుతుందో సేమ్ నేను కూడా అలానే అయితే వండుతున్నాను. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఈజీగా అయితే వండేసుకోవచ్చు. ఎవరైనా అంటే వంట రాని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా అయితే వండేసుకోవచ్చు. అన్నిటిలో కల్లా సింపుల్ కర్రీ ఏమైనా ఉంది అంటే అది ఈ గుడ్ల కూరే అన్నమాట. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. నేనైతే ఇంకా ఏ వంట లేనప్పుడు అయితే అంటే టైం లేనప్పుడు ఎక్కువ గుడ్ల కూర అయితే ప్రిఫర్ చేస్తానన్నమాట. చాలా ఈజీగా స్పీడ్గా అయితే అయిపోతుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకున్నాను. కోడిగుడ్లను కూడా శుభ్రంగా అంటే ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే ఎగ్స్ నీట్గా అనేది వస్తుంది. బాయిల్ చేసుకున్న ఎగ్స్ పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో పసుపు వేసుకుని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని డీప్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అయితే మాత్రం ఇలా పొడుగ్గా అయితే చాప్ చేసుకోండి. అంటే కంపల్సరీ అని ఏం లేదు, నాకైతే ఇలా ఇష్టం అన్నమాట. నాకు ఇష్టం కాబట్టి ఇలా అయితే చాప్ చేసుకున్నా పొడుగ్గా. ఆనియన్స్ అన్నీ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేగుతాయి అన్నమాట. ఆల్రెడీ మన పసుపు ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా మనం స్టార్టింగ్ వేసేస్తాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంకా కారం మట్టికి మనకి రుచికి సరిపడంత కారం వేసుకుని అంటే మీరు తినగలిగినంత కారం మట్టికి వేసుకుని కర్రీ అనేది తాలింపు పెట్టేసుకోవాలి. మర్చిపోకండి టమాటోస్ ఉంటే కూడా వేసుకోండి. నేనైతే టమాటోస్ వేయలేదు. నేను టమాటోస్ వేయలేదన్నమాట. అది ఒక రీజన్ ఉంది, నాకు పడలేదనేసి నేను టమాటో అయితే వేసుకోలేదు. టమాటోస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆనియన్స్తో పాటు టమాటోస్ కూడా ఫ్రై చేసుకుంటే చాలా 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 బాగుంటుంది అన్నమాట. ట్రై చేయండి ఎవరైనా టమాటోస్ వేసుకొని కూడా. కర్రీ అయితే తాలింపు పెట్టేసా అన్నమాట. అలాగే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను అన్నమాట. చింతపండు చూసారా, అంటే ఎక్కువ పులుపు తిన్న వాళ్ళు మీ ఇష్టము. నేనైతే సమానంగా తింటాను, దానివల్ల నేను సమానంగా చింతపండు అయితే నానబెట్టుకుని నీట్గా చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసేసుకుని పోయడం అయితే నేను చూపించలేదు, ఎందుకంటే పోయడం చూపిస్తే నాకు వీడియో రికార్డ్ చేయడానికి కుదరట్లేదు. అందుకనేసి వేసేసాక వీడియో తీస్తున్నాను అన్నమాట. అంగో వేసేసాక బాగా ఎగ్స్ అయితే అలా కట్ చేసుకోండి. అలా ఘాట్లు పెట్టుకోవడం వలని పులుసు అనేది లోపల పూర్ణంలోకి వెళ్ళి లోపల పూర్ణం కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలామంది ఎగ్ ఎల్లో అయితే తినరు, ఎగ్ వైట్ మాత్రమే తింటారు. ఎగ్ ఎల్లో కూడా ఇలా పులుసు పెట్టి మంచి అంటే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. చాలామంది ఎగ్ ఎల్లో కూడా ఇష్టపడి తింటారు ఇలా గుడ్ల కూరలో. ఫైనల్గా ఒక 10 మినిట్స్ అలా అయిపోయాక ఇంకో దగ్గరికి అయితే అయిపోతుంది. చూస్తారా మన ఎమ్మి టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. నాకైతే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అర్జెంటుగా వేడి రైస్ పెట్టుకుని వేడి కర్రీ వేసుకుని అబ్బా తింటూ ఉంటే బిల్ల ఉంటుంది కదండి. నిజంగా ఒక ఎగ్ అయితే సరిపోదు, ఒక 2-3 ఎగ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్లీ కర్రీ అయిపోతే ఇలా అయితే వచ్చిందన్నమాట. ఎమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ట్రై చేయడం మట్టుకి మర్చిపోద్దే. బాయ్.